మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు మహారాష్ట్ర సీఎం. కాసేపట్లో గడ్చిరోలి ఎస్పీ ఆఫీసులో సీఎం ఫడ్నవీస్ ప్రెస్ మీట్ ఉంది. మల్లోజుల వేణుగోపాలరావుతో పాటు 61 మంది మావోయిస్టులు నిన్న గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో మల్లోజులది 45 ఏళ్ల ప్రస్థానం. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మల్లోజులపై 100కి పైగా కేసులు ఉన్నాయి. మల్లోజుల వేణుగోపాలరావు స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా. తల్లిదండ్రులు మల్లోజుల మధురమ్మ, వెంకటయ్య. 1981లో తాను ఎంచుకున్న సిద్ధాంతం కోసం అడవి బాట పట్టాడు. ఏటూరు నాగారం దళ సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో మహదేవ్పూర్ పోలీసులు మల్లోజులను అరెస్ట్ చేయగా 1983లో విడుదలై తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో డీకేఎస్ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో మెంబర్ పదోన్నతి లభించింది. 1970ల చివరిలో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో 16 ఏళ్ల వయసులోని వేణుగోపాల్ మావోయిస్టు భావజాలంతో సంబంధం ఉన్న రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చేరారు. అప్పటి నుంచి ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఉప్పాల లక్ష్మణరావుతో పాటు సమకాలికుడిగా ఉద్యమంలో పనిచేశారు. వేణుగోపాలరావు ప్రధానంగా పొలిటికల్, ఐడియాలజికల్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. మిలిటరీ ఆపరేషన్స్ కంటే భావజాలం, ప్రకటనలు, లెటర్స్ ద్వారా ఉద్యమాన్ని గైడ్ చేశారు. ఆయన పెన్ నేమ్ అభయ్. సిపిఐ మావోయిస్టులో ఆయన రైజ్ ఇంప్రెసివ్. సెంట్రల్ కమిటీ మెంబర్గా మొదలై పొలిట్ బ్యూరో మెంబర్గా ఎదిగారు. ఉద్యమం యొక్క చీఫ్ స్పోక్స్ పర్సన్, ఐడియాలజికల్ హెడ్గా పనిచేశారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ హెడ్ నంబాల కేశవరావు మరణం తర్వాత సిపిఐ మావోయిస్టును లీడ్ చేసే ఫ్రంట్ రన్నర్గా నిలిచారు. వేణుగోపాల్పై 100కు పైగా కేసులున్నాయి. ఆయన ఉద్యమంలో ఎన్నో లెటర్స్, స్టేట్మెంట్స్ ద్వారా పార్టీ పాలసీలను ప్రకటించేవారు. మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేయబోతూ ఉన్నారు.